హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు మనం చేస్తున్నాము పొటాటో స్టిక్స్ అండి. ఇవి ఇలా చాప్స్ అనొచ్చు, స్టిక్స్ అని, నేనైతే స్టిక్స్ అనే చెప్తున్నాను. ఇవి ఇలా సన్నగా కోసుకోవాలండి. సన్నగా కోసేసుకొని ఇట్లా పొడుగుగా కోసి పెట్టుకోవాలి. వీటిలో మనం ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేస్తున్నాము. రుచికి సరిపోయేంత ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం అల్లం పేస్ట్ వేసాను. ఒక్కరంతా రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను. కొంచెమే వేస్తున్నాను, ఫుడ్ కలర్ మంచిది కాదు. వీటికి కలర్ ఉంటేనే బాగుంటుంది కదా. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎందుకు వేస్తామంటే ఇప్పుడు మనం వేసే మసాలా అంతా కూడా ఈజీగా తొందరగా ముక్కలకు పట్టడానికి వేస్తున్నాము. ఇప్పుడు కొంచెం శనగపిండి, ఒక 2-3 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. 3 స్పూన్స్ శనగపిండికి 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. మనకున్న పొటాటో ముక్కల్ని బట్టి మనం వేసుకోవాలి. 3 స్పూన్స్ శనగపిండికి 2 స్పూన్స్ బియ్యపిండి వేస్తున్నానండి నేను. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఈ బియ్యపిండి, శనగపిండి, ఉప్పు, కారం, మసాలా అంతా పొటాటోస్కి పట్టేటట్టుగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి కొంచెం ఉప్పు, కారం అని సరిపోయిన టేస్ట్ చేద్దాము. అన్నీ సరిపోయినాయండి. దీన్ని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. 5 మినిట్స్ తర్వాత తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంటే ఈ ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టుగా వదిలేద్దాము.